పంట యొక్క నాణ్యత కానీ దిగుబడిని కానీ పెంచేదంతా బలం ఒకవేళ యూరియా డిఏపీ ఉంటే 30-40 సంవత్సరాల నుంచి యూరియా డిఏపీ వాడుతున్నాం కాబట్టి భూమి మీద భూమి బలం పెరగాలి తగ్గాలి కదా. ఇప్పుడు యూరియా డిఏపీ ప్లేస్ లో బలం డబల్ అయ్యింది. బలం డబల్ అయ్యేది యూరియా వాడితే కంప్లీట్ రోల్ అయిపోయి ఇప్పుడు ఉన్నటువంటి బలం కూడా లేక నేల లోపల నుంచి ఉన్నటువంటి కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. అవునా? యూరియా డ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీగా రండి. బంగారు బాతు గుడి కదా ఐడియా ఉంటుంది. రోజు ఒక బంగారు గుడి పెట్టేదంట. రోజు వెయిట్ చేయడం ఇష్టం లేక ఆయన పెట్టే గుడ్డు తప్ప అలా ఏ గుడ్డు లేవు. ఇట్లనే మనం కూడా నేలలో ఒక పంట వేసిన తర్వాత క్రాప్ హాలిడే అని మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ పంట దున్నంగా ఎమ్మట వేయడు రైతు. ఒక మినిమం ఒక నెలన్న గ్యాప్ ఉంటుంది. ఏది దుక్కు దున్ని దిక్కులేసారి ఈ గ్యాప్ లో నేలకు ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే కోల్పోయినటువంటి సారాన్ని తిరిగి సంతరిస్తుంది. ప్రెగ్నెన్సీ డెలివరీ కాగానే ఇమీడియట్ గా ప్రెగ్నెన్సీ కాదు. ఆ గ్యాప్ ఉంటుంది చూస్తాం. ఆ గ్యాప్ లో తన బిడ్డ వల్ల కోల్పోయినటువంటి శారీరక బలాన్ని మొత్తం మళ్ళీ కూడగలుగున్నాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్తాం. ఇక్కడ కూడా పంటకి మధ్యలో గ్యాప్ లోనే నేల యొక్క సహజ గుణం ఏంటంటే నేల తను కోల్పోయినటువంటి ఆ సారాన్ని మొత్తం మళ్ళీ కూడబలుకొని కొత్తగా మళ్ళీ పంటకు కావాల్సినటువంటి ఆ బలాన్ని మొత్తం మనం తయారు చేసుకుంటాం. ఈ గ్యాప్ దానికి ఇస్తే చాలు అది దానంతలో అదే ఆ బలాన్ని తయారు చేసుకుంటుంది. ఇంకో గొప్ప గుణం ఏంటి తెలుసా? నేలకి నువ్వు వేసినటువంటి పంట ఆ పంట యొక్క ఆకులు దాని యొక్క బెరడు కనుక ఆ పొలంలోనే మురిగిపోతే యూరియా కంటే 100 రెట్లు బలమైంది. ఇప్పుడు మన దౌర్భాగ్యం మనం ఏం చేస్తామంటే యూరియా వేయగానే టమాటా పంటకి బెండ పంటకి దొండ పంటకి రావాల్సిన బలం నేలలో ఉంది కదా. ఆ బలాన్ని దొండ పంటకి బెండ పంటకి రావాల్సిన దాన్ని కూడా ముందే లాగి లోపల నేల లోపల ఉన్నటువంటి బలాన్ని ముందు లాగి ఇయ్యాలనే టమాటా పంటకి పెట్టింది యూరియా. ఇది పెట్టడం వల్ల రేపు వచ్చే దొండ పంటకి ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువ పెట్టాలి యూరియా. ఎందుకు? ఇంకా లోపలికి వెళ్ళి తీసుకురావాలి. అంటే ఇంకో 4-5 ఏళ్ళకి రావాల్సిన బలాన్ని కూడా ఇది నేలలో జరిగేది యూరియా వల్ల. నీకు డౌట్ ఉంటే ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు, కెమికల్ ఉన్నాడు, లంచాలు తీసుకుని బతికి అగ్రికల్చర్ ఆఫీసర్ చదువుకుని ఉన్నాడు. నేలలో జరిగే తంతు ఇది. అయితే ఇప్పుడు మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏం చేస్తుంది? మనే కాదు, స్టిమ్యులెంట్స్ అంటారు. మీరు ఎక్కడన్నా స్టిమ్యులెంట్స్ అనేది రాసున్నా స్టిమ్యులెంట్స్ అని చెప్పి అడిగినా వాటిని స్టిమ్యులెంట్స్ అంటే ఉత్ప్రేరకాలు అని అంటారు. ఇవి ఏం చేస్తాయంటే మందుల వాడకాన్ని గణనీయంగా అంటే మాక్సిమం 60 to 70% యూరియా వాడకాన్ని తగ్గించి పెస్టిసైడ్స్ వాడకాన్ని కూడా తగ్గించి అండ్ హెర్బిసైడ్స్ అంటే వినరా ఎప్పుడన్నా గడ్డి మంది లేదా? పెస్టిసైడ్స్ అంటే ఏదన్నా పురుగులు గిట్టుంటే వాటిని చంపుతారు, రైట్? పురుగులు గిట్టుంటే వాటిని చంపితే పెస్టిసైడ్ అంటే పెస్టిసైడ్ అంటే పురుగులు చంపేది. హెర్బిసైడ్ అంటే పండించిన పంటని చంపేదని. హెర్బల్ అంటే ఏంటిది? పంట. హెర్బల్ అంటే న్యాచురల్ అంటే పండేటటువంటి పంట. హెర్బిసైడ్ అంటే పంటనే చంపేది. గడ్డి కూడా ఒక రకమైన పంటే కాబట్టి దాన్ని చంపేదాన్ని గడ్డి మందుని హెర్బిసైడ్స్ అంటారు, రైట్? ఇవి వాడకాన్ని కంప్లీట్ గా తగ్గిస్తుంది. గడ్డి మంది అంటే నువ్వు పిచ్చిలేదు నువ్వు కొట్టుకుంటావు, గడ్డి మంది కొట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే ఇక నీకు చేతగాక కొట్టుకుంటారు, రైట్? పంటలో ఈ కెమికల్స్ యొక్క పర్సంటేజ్ బాగా తగ్గించి తమ్ముడు ఆగమయ్యాడు కొంచెం బయట తీసుకెళ్ళి సైలెంట్ ఉన్నాడు అసలు సైలెంట్. సో నేలలో కోల్పోయినటువంటి న్యాచురల్ గా నేల గుణం ఉంది కదా. నేల గుణం ఏంది? ఒక పంట క్లోజ్ కాగానే ఇంకో పంట లోపల మళ్ళీ కావాల్సినటువంటి బలాన్ని నేల సంతరించుకుంటుంది. దాన్ని మళ్ళా రిటైన్ చేసుకుంటుంది. ఆ గుణం నేలకు ఉండాలి. అది మర్చిపోతాం రైతులు కాకుండా ఇది ఏకపోతే పడదు, ఇది ఏకపోతే పడదు బస్తాలు వేస్తున్నారు. కరెక్ట్ ఒక 4 సంవత్సరాలు నేల మొత్తానికి న్యాచురల్ పంట పండింది. 5వ సంవత్సరం నుంచి పర్ఫెక్ట్ పంట వస్తాయి. కేవలం ఈ స్టిమ్యులెంట్స్ వాడుకున్నా వస్తాయి. బెండేస్తే పండే రోజులు వస్తాయి. మనం ఈ సప్లిమెంట్ కనుక అలవాటు చేస్తాం మా పొలానికి అలవాటు చేసినాక మీకు చెప్తున్నాం. అర్థమైందా? సో నేలలో న్యాచురల్ గుణం ఏదైతే ఉందో నేలకు అన్నీ ఉన్నాయి. అదే న్యూట్రిషన్స్ ఇస్తుంది, అదే వాటర్ ఇస్తుంది. చింత చెట్టుకి ఎవరు నీళ్ళు పోతుంది, దానికి కావాల్సినటువంటి ఫుడ్ ఎవడని ఇస్తున్నాడు. నేలలో ఎక్కడెక్కడ ఉన్నా దానికి ఏడాకపోతే చింత చెట్టు ఏర్లు ఎంత దూరం ఉందో చూడండి. ఆ వేర్లు ఎంత దూరం ఉంటాయి అంత దూరం నుంచి ఆ చెట్టు లాక్కునే గుణం ఉంటుంది. అంటే నేలలో ఒక మొక్క పెరగడానికి కావాల్సినటువంటి బలం అంతా ఉంది. మనం దాన్ని ఖరాబ్ కాకుండా కాపాడుకుంటే సార్. మన దరిద్రం ఏంటంటే దాన్ని చంపి తొందరగా రావాలి. ఇప్పుడు ఆయన కొత్తిమీర వేస్తే 3 రోజులకు వచ్చిందా, దాన్ని నైటే రావాలి. ధనాలు వేసిన బిగ్ పుట్టినే ఉండాలి. ఇప్పుడు తయారైతే ఇంకా అక్కడ కూడా
ఇంజెక్షన్స్ ఇస్తే తొందరగా పండ్లు అవటం, ఇంజెక్షన్స్ ఇస్తే తొందరగా కాయలు అవటం దీంట్లో పోయారు. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో అండ్ వెస్టింగ్ లో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నేల యొక్క సహజ గుణాన్ని కాపాడు. సహజ గుణం అంటే ఏంటిది? నేల మొక్కలకు కావాల్సిన బలం అదే అందించుకోవడం, అదే తయారు చేసుకోవడం. ఏదైనా వేస్తే ఇప్పుడు పెంట నేల కలిసేదా బయటదా? నేలకు సంబంధించింది అది కూడా. ఇప్పుడు ఆవు డైరెక్ట్ నేల మీద పైన నేల కలిసేదే, కానీ యూరియా నేల కలిసేటటువంటిది కాదు. డిఏపి నేల జాతిది కాదు. మనం కొట్టే పురుగుల మందులు నేల జాతివి. ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఒక్కటి నేలలో కలిసిపోయేటివి, నేలలో నుంచే వచ్చినాయి. మళ్ళా నేల యొక్క ఏమంటారు న్యాచురల్ గుణాన్ని డిస్టర్బ్ చేయకుండా వాడేటటువంటి ప్రోడక్ట్లు. అండ్ మీకు ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఏ సప్లిమెంట్ అయినా మనిషి బాడీలోకి వెళ్ళిపోయినా కూడా బాడీకి నష్టం లేదు. తాగమని చెప్తలేను, నష్టం లేదు, మీకు శరీరానికి ఎటువంటి ఇబ్బంది జరగదు అని చెప్తాను. పలకొడతాయి సార్ 100% పలకొడతాయి. మీకు సైజు సార్ జోక్ లేసి సార్ నేను చూసేది తమాషా నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్తారు. అయితే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్లలో ఒక లైన్ గుర్తుపెట్టుకోండి సార్, మీరు మీ పంటకు వాడుకున్నా నా పంటకు వాడుకున్నా వెస్టేజ్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఏం చేస్తాయి అని అంటే నేలలో ఉన్నటువంటి దాని సొంతంగా ఉన్నటువంటి సహజ గుణాన్ని కోల్పోకుండా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి, పూర్వకాలంలో మన నేల ఎలా ఉండేది, పెండేస్తే పండే నేల సహజ గుణం ఎట్లుందో అట్లా తయారు చేస్తాయి. అట్లా ఏమేమి ఉన్నాయి, ఏమేమి అట్లా తయారు చేస్తే 1 by 1 చూద్దాం. రెడీయా? ఇది అగ్రి ప్రొటెక్ట్. రైట్, మన వెస్టేజ్ లో ఏదన్నా రోగానికి సంబంధించిన ప్రొడక్ట్ ఉంది అంటే అది ఒకటి. దీని పేరు అగ్రి బయో ఫంగిసైడ్. దాని పేరే రీసెంట్ గా మనం బయో ఫంగిసైడ్ అంటే ఏమేమో అంటారు అని చెప్పి ప్రొటెక్ట్ అని పెట్టి చిన్నగా. ప్రొటెక్ట్ అంటే ప్రొటెక్షన్ చేసేది. ఇది increases chlorophyll content leading to healthy growth of the plant. Chlorophyll